అన్నామలయారికి అరోగర అరోగర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. మీరు కూడా మనసులో అనుకోండి. ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బాబా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. మేము డే 1లో జర్నీ చేసి వచ్చి రమణాశ్రమం వెళ్ళి తర్వాత గిరి ప్రదక్షిణ చేసాము. సో ముందు డే అలా ప్రదక్షిణ చేసి నైట్ రూమ్కి వచ్చి పడుకునేసరికి 1:32 అయినా కూడా మళ్ళీ మార్నింగ్ 9కి మాకు అభిషేకం టికెట్ ఉంటే మళ్ళీ 8కి లేచి మేము అంతే ఎనర్జెటిక్గా వెళ్ళాము. మేము అంతా ఓపిక ఉంటుంది, కాలు నొయ్యకుండా ఉంటాయి అని అనుకోలేదు. కానీ శివుని అనుగ్రహం వల్ల మాకైతే చాలా కంఫర్టబుల్ ఉండే. సో మాకు ముందు ప్రయాణంలో శృతిక అండ్ రాజీ కలిశారు. శృతికకి తెలిసిన వాళ్ళ ద్వారా తనకి శివుని దగ్గర అభిషేకానికి టికెట్ దొరికింది. ఆ టికెట్స్ చాలా మనకి సోల్డ్ అవుట్ అవుతాయట, చాలా ముందుగా బుక్ చేసుకోవాల్సింది ఉంటుందంట. ఇలాంటి అభిషేకం ఆప్షన్ ఉంటుందని కూడా మాకు తెలీదు. వాళ్ళని కలవడం వల్ల తెలిసింది. అండ్ లాస్ట్ మినిట్ అయినా కూడా వాళ్ళని కలవడం వల్ల మాకు ఆ టికెట్ ఆప్షన్ అయితే దొరికింది. అలా తెలిసింది అంటే కూడా అది మాకు మా మీద శివునికి ఉన్న అనుగ్రహమే అని నేను అనుకున్నాను అన్నట్టు. అట్లా మాకైతే అభిషేకం దొరికింది. మీలో ఎవరైనా అభిషేకం అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది బేసికలీ. సో చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందంట. సో ఏ డే బుక్ చేసుకోవాలంట. సో అలా చూడండి. ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే ఇంకొద్దిగా బిజీ ఉంటుందంట. సో అలా మాకైతే అభిషేకానికి టికెట్ దొరికింది. మేము రెడీ అయిపోయి అభిషేకానికని వెళ్ళాము. మాకొక జనరల్గా దర్శనానికి వెళ్ళి ఉంటే 3-4 గంటలు పట్టాల్సింది. డైరెక్ట్గా శివుని దగ్గరికి తీసుకెళ్ళి అభిషేకానికని లింగం ముందు కూర్చోబెట్టారు. శివుని తెర ఇలా అడ్డు ఓపెన్ చేయగానే నేను ఎలా ఏడ్చానంటే అరగంట శివుని ముందు కూర్చొని ఉన్నాను. గర్భగుడిలోకి వెళ్ళాము మేము. అరగంట నేను ఏడుస్తూనే ఉన్నాను అన్నమాట. ఏ కోరికలు లేవు, ఇంకేది లేదు. జస్ట్ శివ 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 అరుణాచల శివ అనుకుంటూ చూస్తూ ఉండిపోయాను అన్నమాట. అసలు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో నేను ఫీల్ అయింది. అలా చూస్తూ దేవుణ్ణి అంత క్లోజ్గా ఉండడం. అభిషేకం బుక్ చేసుకున్నాం కాబట్టి మనకు అభిషేకం నీళ్ళు, విభూది, ఫ్రూట్స్, పువ్వులు అన్నీ ఇచ్చారనమాట. ప్రసాదం అవన్నీ ఇచ్చారు. సో అలా అమ్మవారిది కూడా దర్శనమైంది. అమ్మవారిది కూడా అభిషేకంలో ఇన్వాల్వ్ చేశారు అని. షాపింగ్ బాగా చేసిరే, బాగానే మీ షాపింగ్ లిస్ట్. నో లాజిక్స్. ఓకే, నో లాజిక్స్. అసలు ఏమి కోరుకోకుండా ఉంటేనే మనకు కావాల్సిన ప్రతిదీ ఇస్తారట. నువ్వు కోరుకున్నది మాత్రమే ఇస్తారు. సో వెళ్ళి జస్ట్ భక్తితో దర్శనం చేసుకొని రండి అన్నది నేను విన్నాను. నాకు తెలుసో తెలియకనో నాకు అక్కడికి వెళ్ళాక అసలు మైనస్కి ఎలాంటి కోరికలు రాలేదు. నార్మల్గా నేను ఏదైనా గుడికి వెళ్తే ఒక 5 నిమిషాలన్నా దేవుడి ముందు కళ్ళు మూసుకొని అన్నీ కోరుకుంటాను అన్నమాట. కానీ ఈసారి మాత్రం ఎక్కడా నేను ఏది కోరుకోలేదన్నట్టు. అన్నీ శివుడికి తెలుసు, అన్నీ ఇస్తాడని చెప్పేసి అది ఇంటెన్షనల్లీ కాదు, తెలియకుండానే అలా అయిపోయింది. అదంతా అయ్యాక బయట చాలాసేపు అక్కడే కూర్చొని ఉన్నాము, గుడిని చూస్తూ, ప్రదక్షిణ చేస్తూ, చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ చూస్తూ. సో బేసికలీ గుళ్ళో ఉండే వాటి గురించి తెలుసుకొని వెళ్తే మనకి ఇంకా బెటర్గా మనం ఎక్కడికి వెళ్ళాము, ఏంటిది, ఎందుకు వచ్చాము, ఈ ఉన్న చిన్న చిన్న గుళ్ళు, ఉన్న చిన్న చిన్న చెట్లు, వీటి ప్రత్యేకత ఏంటన్నా తెలుస్తుంది. అలానే తెలిసిందే ఈ చెట్టు అన్నమాట. ఇది రావి ప్లస్ మారేడు కలిపి ఉన్న చెట్టు. మీదకి రావి ఉంటుంది, కిందకి చూస్తే మారేడు ఉంటుంది. ఇందులో చాలామంది ఋషులు ఇప్పటికీ బ్రతికి లోపల ఉన్నారంట. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒక
బల్లి రూపంలో బయటకు వస్తారు. అలా వాళ్ళు బల్లి రూపంలో బయటకు వచ్చినప్పుడు ఆ చెట్టుల్లో కలిసిపోతారు, నార్మల్గా కనబడరు. కానీ వాళ్ళు అలా మనకు కనిపించారు అని అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నట్టు అన్నమాట. మాకు ఒక ఆవిడ అక్కడ ఉండి మాకు చూపించింది అక్కడ ఉన్నారు అని చెప్పేసి. అదర్వైజ్ మేము వెతికినా మాకు కనిపించేదో లేదో, అసలు మేము అంతగానో నోటీస్ చేసే వాళ్ళమో లేదో, అట్లా ఆ ఋషిని కూడా మేము చూడగలిగాం అన్నట్టు. అలా ఈ గుడి ఉంటుంది. మీరు రాజగోపురంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. మిగతా అన్ని గుళ్ళు కూడా చూసి మొక్కుకొని దర్శనం చేసుకొని మేము రూమ్కి వచ్చేసాం. ప్రసాదం బాగుంది, నైవేద్యం పులిహోర బాగుంది. సరే పులిహోర బాగుందా స్వీటా? నాకు తెలియదు, నేను తినను. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అగైన్ రమణ ఆశ్రమంకి వెళ్ళాము. రమణాశ్రమం కింద, అదే రమణాశ్రమంలో నుండి మీదకి వెళ్ళడానికి, కొండ మీదకి ఎక్కడానికి దారి ఉంటుంది. అరుణాచల గిరి మీదకి ఎక్కడానికి ఉంటుంది. నౌ వీఆర్ గోయింగ్ టు స్కంద విత్ చెప్పల్ అండ్ నండ్రి బోలా. వచ్చా లేకుంటే పాప నువ్వు మాట్లాడుతూ కూడా ఆటో నా మాట్లాడినిస్తలేడు. వద్దమ్మా హిందీలో మాట్లాడంటే వాడు హైలైట్ అన్నాడు. అలా మీదకి వెళ్తే మీద స్కందాశ్రమం అని ఉంటుంది. మీలో చాలామంది విక్టరీ వెంకటేష్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారన్నట్టు స్కందాశ్రమం అని. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి నేను అక్కడ బేసికలీ ధ్యానం చేసుకుంటారు చాలామంది ఋషులు. వాళ్ళు ఈ కొండ మీద చేసుకుంటారు. రమణ మహర్షి ఇక్కడ ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు అలా అనుకోవచ్చు. అంటే వాళ్ళ మాట చెప్పుతూ, దేవుని గురించి చెప్తూ, ఒక సాదా సీదా జీవితాన్ని బ్రతుకుతూ దేవుణ్ణి కోసమే జీవించారన్నమాట. తన ఇల్లుని స్కందాశ్రమం అంటారు. ఇప్పుడు ఆయన లేరు, అది అరుణాచలం మీద ఉంటుంది. అది రమణ మహర్షి ఆశ్రమం నుండి కొండెక్కితే మీద ఉంటుంది అన్నమాట. What do you think? 500 half kilometer. You feel? I don't think so. చాలా దూరం ఉందని అన్నది ఆంటీ, కానీ ఇట్లానే వేసుకో. 4:30కి క్లోజ్ చేస్తారు. సో 4:30 లోపే మీదకి వెళ్ళాలి. సో ఇంకా 400 meters ఉందంట. 400 meters మోర్. ట్రెక్కింగ్కి వచ్చినట్టుంది, సమ్ కైండ్ ఆఫ్. సెట్ వస్తుంది, దమ్ వస్తుంది. నిన్న 14 kilometers వాక్ చేసినాం, ఇవాళ కొండ ఎక్కుతున్నాం. సో మేము అక్కడికి వెళ్ళాము, ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ధ్యానం చేసుకున్నాము. చాలామంది ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇక్కడ ధ్యానం చేస్తే మిగతా ఏ ప్లేస్లలో చేసిన దానికంటే ఎన్నో రెట్ల ఎక్కువ ఏకాగ్రత అది ఉంటుంది అని చెప్పేసి అన్నారన్నమాట. సో మేము అది చేసుకొని అక్కడ నుండి కిందకు వచ్చేటప్పుడు మాకు అక్కడి ఆ టూర్ గైడే మాకు చూపించారనమాట. ఆయన కూడా కిందకి వెళ్ళాలి, మేము లాస్ట్ డోర్ క్లోజ్ చేసి టైంకి వచ్చారు కాబట్టి అనేసి తను కిందకి వెళ్తూ మాకు అక్కడున్న ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ వాటర్ తాగేవాళ్ళు, ఆయన ఎక్కడ విభూతి పెట్టుకునే వాళ్ళు, అలా ఆ ప్లేసెస్ అన్ని చూపించుకుంటూ వచ్చారు. డ్రింకింగ్ వాటర్ లోపల వాటర్ ఉంటుందా, అది డ్రింకింగ్ వాటర్. భగవాన్ రమణమ్మ గారికి అవర్ అమ్మ షూటింగ్ వాటర్. ఇప్పుడు నవ్ వీఆర్ డ్రింకింగ్ గుడ్ వాటర్. ఎంత క్లీన్గా ఉన్నాయి నాన్న. ఇది కాదునా, స్టోన్ వాటర్. వాటర్ కానీ ఆల్వేస్ వాటర్, ఆల్వేస్ వాటర్.
ఇప్పుడు వెళ్తావా? మినరల్ వాటర్ மாதிரி இருக்கும். నేను వెళ్తా. మినరల్ వాటర్ వాటర్ క్యాన్ కూడా డూ హ్యావ్ వాటర్ బాటిల్ ఎంటీ బాటిల్. ట్రైన్ లో తాగే టీ కంటే చాలా ఎంత మనం అక్కడ తాగే ఇబ్బంది కంటే ఇది చాలా బెటర్. ప్యూరెస్ట్ వాటర్ అక్కడ నుంచి అమూల్ ఇది కాదు దట్ మొత్తం నాగేసావా? ఎక్కువ పుణ్యం నీకే కావాలా? అట్లా వచ్చింది ఫింగర్ ప్రింట్ ఎలా పడుతుంది స్టోన్ మీద? రమణ మహర్షి keep విభూది from here and then 7 years daily do it like this. సేమ్ ప్లేస్. ఆమా సేమ్ ప్లేస్. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ విభూది పెట్టుకుంటారు డైలీ మార్నింగ్. అదే అది టచ్ చేసి 3 times కొన్ని ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అక్కడ విభూతి లేదు కదా? విభూది ఎవరు పోడువారు ఆయన వేసి పెట్టి పెట్టి సాఫ్ట్ అయింది అక్కడ నానా. చెప్పులతో జాగ్రత్త సాఫ్ట్ అయింది అక్కడ. నెత్తిగా 3 వేలు ఇలా ఉన్నట్టున్నాయి. కానీ అలా అని అంటే హౌ గ్రేట్. అదే కదా కొండే అరిగిపోయింది. త్రిశూలం మేడం. అదే చల్లగా ఉంది. ఇది మారేడు. దీన్ని ఏం చేయొచ్చు? తినొచ్చా మనము మనుషులు? లోపల அது அந்த பீஸ் ఉంది அது మిక్సీలో పోட்டு మిక్స్ பண்ணி ఓ ఐ సా వీడియోస్. హోల్ పెట్టి ఇలా ఇలా ఏదో ఉప్పు కారము అది కాదా? ఇది அது வேற. அது வேற காய். இதுதான் வில்வபத்திரி காய். ఇది ఎవరు తింటున్నారు? న్యూరో ప్రాబ్లమ్ నర్వస్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. నానా తీసుకున్నావా? కమ్. నువ్వు ఇంకా కాయలు ఎత్తుకుతున్నావా? అందరు ముట్టి సీరియస్లీ సాఫ్ట్ కదా. ఇది వాక్వే రమణ మహర్షి టైంలో ఎవరు వేసారు? రమణ డివోటీస్ వేసారా? రమణ మహర్షి కోసం. సో అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? రమణ మహర్షి గారు. రమణ మహర్షి ఫస్ట్ తపస్సు చేసిన ప్లేస్ గోట్రీ కేవ్ కిందకి ఉంది. ఓకే. అప్పుడుందా ఈ కమ్ టు విరూపాక్ష కేవ్. ఓకే. దట్ టైం స్టెప్స్ లేదు. సో he left to skandashramam. Then devotees to pray because Ramana Maharshi difficult to walk down, so aged. That's why people to make it easy, but still it is danger. సిమెంట్ కాదు ఇలా 150 years old స్టెప్స్. సిమెంట్ లేదు. సాధుస్ was praying to take water. అప్పుడు పార్వతీదేవి ఫస్ట్ మిల్క్ ఇక్కడ డ్రాప్స్ చేసినారు. అదే వాటర్. ఎందుకు అంటే వాటర్ రావడానికి. ఎస్ అదే ములైపాల్ తీర్థం. ఇట్స్ కాల్డ్ ములైపాల్ తీర్థం. దే డ్రింక్. ఆమా సెంటర్ లో ఉందిలే పోనేరే అదే డ్రింకింగ్ వాటర్. ఇది అదర్ యూస్. ఋషులు తాగడానికి. இதுதான் வந்து மெயின் என்ட்ரன்ஸ். అరుణాచల మౌంటైన్ ఎంట్రన్స్. రమణ మహర్షి ఇక్కడే ఫస్ట్. అది బ్యాక్ సైడ్ ఓన్లీ ఫర్ రమణ మహర్షి. அந்த దారి బ్యాక్ సైడ్ రమణాశ్రమం టు దే. இதுதான் ఎంట్రన్స్. అరుణాచల ఎంట్రన్స్ ఇదిதான். సో ఫైనల్లీ దిగేసాం కొండ. కిందకు వస్తే మనం ఎక్కడం ఒక డైరెక్షన్ నుండి ఎక్కుతాము, దిగేటప్పుడు ఇంకో డైరెక్షన్ నుండి దిగుతాము. అది దిగితే మనం మళ్ళీ గుడి దగ్గరకు వస్తామన్నమాట. ఆన్ ద వేలో అక్కడ నాకు అరటికాయ బజ్జీ తినాలనుండే. రజనీకాంత్ ఒక మూవీలో ఉంటుంది శివాజీ ఐ గెస్. అప్పటి నుండి అరటికాయ బజ్జీ తినాలని నాకుండే. రెండు కలిపి చేశారు యాక్చువల్లీ. అందులో రెండు ఉన్నాయి. ఇది చిన్నప్పుడు అంతా ఇదే తినేవాళ్ళం. ఓ రెడీయా? రెడీ స్ట్రాంగ్. ఇదంతా ఎందుకు చెప్పినా మనం ఒకళ్ళు అల్లం అన్నారు, ఒకళ్ళు
స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. లుక్ ఎట్ దిస్ క్యూట్ గర్ల్ బ్రాట్ దిస్ క్యూట్ థింగ్. ఇది ఇప్పుడు కష్మి కోసం. అది నైట్ నేను కొట్టేస్తా అనే లోపు ఇంకో కొట్టకుండా 2 తెచ్చేసింది కష్మి కోసం. బుడ్డి హాయ్ బుడ్డి. సో నేను వచ్చేటప్పుడు అయితే మన ఇంట్లో దేవుని రూమ్లో పెట్టుకోవడానికి ఫొటోస్ అండ్ పర్స్లో పెట్టుకోవడానికి కూడా కార్డ్ లాంటిది ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. గుడి దగ్గర ఏమంటే స్టే కాబట్టి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. తెలియకుండానే ఈ ట్రిప్లోనైతే శృతిక రాజ్ మాకు చాలా క్లోజ్ అయ్యారు. అసలు మేము ఒక్క డేలోనే ఇంత క్లోజ్ అయ్యామన్నది, అండ్ నెక్స్ట్ డేకి మేము నిన్నే కలిసామని మాత్రం అసలు అనిపించలేదు. ఇలాంటి జర్నీస్ ఫ్రెండ్స్ని చేస్తాయి అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తారు మనం ఇలాంటి జర్నీస్లలో అని చాలా 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 క్లోజ్ అయ్యామన్నమాట. వాళ్ళ ఈ ప్రయాణం, ఈ దర్శనాలు ఇవన్నీ ఇంకా మంచిగా అయింది. అసలు ఎంటైర్ మా స్టే ఎవ్రీథింగ్ చాలా బాగా అయింది అన్నట్టు. బాయ్ బాయ్ హైదరాబాద్. ఈయనకే స్ట్రాంగ్ గా చెప్పండి, ఎందుకంటే ఆయన మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో. నేను మళ్ళీ హైదరాబాద్. బాయ్ సిసి, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా పెళ్ళేం డేట్ రాలేదు కాబట్టి థ్యాంక్స్ టు దట్ ఎల్కా. థ్యాంక్స్ టు దట్ ఎల్కా వచ్చి వీళ్ళ క్యాబిన్ లో భయపెట్టింది కాబట్టి వీళ్ళు నా క్యాబిన్ లో వచ్చాను. అలా ఒకరినొకరు చూసుకున్నాం. రాసవాడి ఎల్కా ఫ్రెండ్స్ మేము. బుడ్డి హ్యావ్ ఎల్కాను. అలా మా అరుణాచల దర్శనం, గిరి ప్రదక్షిణం అన్నీ జరిగిందన్నమాట. అన్నీ చాలా బాగా జరిగాయి. అండ్ మీరు ఎక్కడైనా ఆటోస్ మాట్లాడుకుంటే మాత్రం 250, 300 అంటారు, కానీ 100, 150K బుక్ చేసుకోండి. అంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ దగ్గరే ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా మా అరుణాచలం ట్రిప్ అన్నది మేము బయలుదేరేటప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్కి 100 రెట్లు చాలా బాగా జరిగింది. ఈవెన్ వచ్చేటప్పుడు కూడా నేను మళ్ళీ ఏం కోరుకోలేదు. జస్ట్ నాకు మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తించు స్వామి, నాకు మళ్ళీ నిన్ను వచ్చి చూసుకునే అవకాశం ఇప్పించు స్వామి అని మొక్కుకొని నేను ఆటో ఎక్కాను. ఏమైంది యూచల్ ఎవరు వస్తున్నాను మళ్ళీ ఆటో ఎక్కేసి ఇటు వచ్చినాము. 4 minutes అంటే 3-4 minutes స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేసి మాకు కాల్ అయిపోయింది, వస్తాం ట్రైన్ స్టేషన్. సో బేసికల్లీ రాజీకి మీటింగ్ ఉందని ట్రైన్ స్టేషన్కి రాలేకపోయారు. మీటింగ్ అయిపోయింది అనేసి మేము ఆటో ఎక్కాక 4 minutesకి కాల్ చేసారు. పాపం మళ్ళీ ఇంకొక ఆటో తీసుకొని వస్తున్నారు. జస్ట్ టు సే బాయ్. సో అట్లా ఈ ప్రయాణంలో వాళ్ళు కలవడం, వాళ్ళు దేవుడు ఇచ్చిన ఫ్రెండ్స్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. సో నా లైఫ్లో ఇప్పటివరకు చాలాసార్లు గుళ్ళకని ప్రయాణాలు, గుళ్ళకి ట్రిప్పులు అలా వెళ్తాం కదా, అన్నింట్లలో ఇప్పుడు నా ఏజా, నాకున్న ఆలోచన ఏంటో తెలియదు, కానీ ఈ అరుణాచలం ట్రిప్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చాలా చాలా 1.5 డేలోనే కానీ ఎన్నో డేస్ మేము అక్కడ ఉన్నామన్న ఫీలింగ్ అనిపించింది. సో నా ఎంటైర్ మైండ్ సెట్ని అవన్నిటిని అయితే చాలా చాలా చేంజ్ చేసిందని నేను అంటాను. సో అలా మీరు వెళ్తే మాత్రం ఇలా 2 days ప్లాన్ చేసుకోవచ్చు. దిగిన రోజు మీరు స్కందాశ్రమం వెళ్ళొచ్చు, రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళొచ్చు, ప్రదక్షిణం చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మీరు అభిషేకం చేయించుకొని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా దీని దగ్గరలో తిరుపతి, కంచి, పాండిచ్చేరి ఇవన్నీ కూడా ఉంటాయి. రాజీ అండ్ శృతిక వాళ్ళు నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళారు, మేము వెళ్ళలేదు. కానీ మేము తిరుపతి వెళ్ళాలి. యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం తిరుపతికి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ టైంలో టికెట్స్ లేక మాకు వెళ్ళలేదన్నమాట. అదర్వైజ్ తిరుపతి కూడా వెళ్ళొచ్చు. జస్ట్ 2.5-3 hours కంచి ఉంటుంది, అండ్ అక్కడ నుండి కొద్ది దూరంలో తిరుపతి ఉంటుంది అన్నమాట. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆ అదర్ థింగ్స్ని కూడా వీలైతే కవర్ చేసుకోండి. అండ్ మీరు రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు కూడా గుడి దగ్గరలోవే బుక్ చేసుకోండి, సో దట్ మీకు ఆ ప్రెజెన్స్ అన్నది తెలుస్తుంది అన్నట్టు. సేమ్ ఎలకల ట్రాప్ ఎవ్రీథింగ్ ఉంది, ఓన్లీ మిస్సింగ్ వీళ్ళిద్దరే మిస్సింగ్. ఇప్పుడు వెళ్ళి పడుకోవడమే, ఏం లేదు. మీరు ఎవరి క్యాబిన్ లోకి వెళ్ళడానికి వీల్లేదు, మీ క్యాబిన్ లోకి ఎవరు రావడానికి వీల్లేదు. గుడ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. We are leaving అరుణాచలం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. పునర్దర్శనాన్ని కలిగించి తండ్రి ఖచ్చితంగా నాకిదే. సేమ్ ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్, ఎనీథింగ్ పాజిటివ్. ఇందాక మాట్లాడుతున్నాం, మా ఇద్దరికి కలిపి ఒక కలిసి ర్యాండమ్ గా ఒక టైం ఫ్రెండ్స్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట.
సో మా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇప్పుడు. సో అట్లా విత్ ఎ వెరీ పాజిటివ్ సైన్ మేము వెళ్తున్నాం. ఎంటైర్ జర్నీ ఎంత బాగా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్. లైఫ్ లోనే ఒక జర్నీ విత్ నో ప్లాన్ 2-3 అయినాయి బాగా జరిగినాయి. కానీ ఇక్కడ ఏంటంటే విత్ నో ప్లాన్, విత్ పాజిటివ్ వైబ్స్, విత్ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ దేవుడు కటాక్షం, పూర్తి అనుగ్రహం, ఎనర్జీ. అసలు నిన్న ప్రదక్షిణ చేసి ఇవాళ పొద్దున్న అభిషేకం చేసి మళ్ళీ అదేంటి స్కందాశ్రమం ఎక్కి దిగి 3 kilometers ఇన్ని చేసి కూడా స్టిల్ యాక్టివ్. అసలు నార్మల్ గా ఈ మధ్య అంత ఫిజికల్లీ యాక్టివ్ కూడా ఉంటలేము మేము, కానీ స్టిల్ ఇంత చేయగలిగిన నాకు చాలా డౌట్ ఉండే, చేస్తామా చేయడమా అసలు ఎంత టైర్డ్ అయిపోతాయి. అండ్ కార్తిక్ అయితే కొద్దిగా ఏందనుకో టేక్ సమ్ బ్రేక్ లాగా ఉంటాడు అన్నమాట ఫిజికల్ గా. సో కానీ ఆయన కూడా ఫుల్ ఆన్ యాక్టివ్ ఉన్నాడు. సో ఇట్స్ ఆల్ పాజిటివ్ సైన్స్. శివుని అనుగ్రహంతో మా ట్రిప్ అయితే మస్తు ఆటంకం కలగలేదు, దెబ్బలేం తాగలేదు, ఇబ్బంది కాలేదు. బట్ we are so happy and we are so happy that we got new friends. Buddy. సో ఈ ఓవరాల్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా. అండ్ దిస్ ఈజ్ యువర్ సైన్. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే దిస్ ఈజ్ యువర్ సైన్. వెళ్ళండి అరుణాచలం దర్శనం బిఫోర్ ఆఫ్టర్. అది జీవితంలో అరుణాచలం ఒక జీవనం మొత్తంలో ఒక గీత ఉంటదట. ఆ గీత అరుణాచలానికి వెళ్ళడానికి ముందు, రావడానికి ముందు, దర్శనం కూడా కాదు. సో అది ఇప్పుడు మా తర్వాత ఇప్పుడు ఇది సో స్ట్రాంగ్. మేమైతే చాలా కొన్ని విషయాలకి ఇది ఒక మొదటి స్టెప్ లాగా శివయ్య దగ్గరికి వెళ్తే మాకు ధైర్యం వస్తుంది లాగా వచ్చాం అనమాట. ఫుల్ ఆన్ ధైర్యం స్ట్రెంగ్త్ తో వెళ్తున్నాం. అండ్ ఎస్ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. సో అది మా అరుణాచల శివ, మా అరుణాచల ప్రయాణం. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరితోనైతే కలిసి అరుణాచలం ప్రయాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కావాలి అని కోరుకుంటున్నాం మేము కూడా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling. Bye bye.